హాయ్ అండి, ఈరోజైతే మీకోసం బటర్ చికెన్ చేసి చూపించబోతున్నాను. దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, ఇంకా 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో మ్యారినేట్ చేసిన ముక్కలు అవి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి, పెద్ద మంట పెట్టకూడదు. చిన్న మంట మీదే ఆ బటర్లోనే వేయించుకోవాలి ముక్కలన్నీ కూడా. ఒకవేళ లివర్ ముక్కలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టుకోండి, లాస్ట్లో వేద్దరు కానీ. ఫస్టే వేసేస్తే ఆ లివర్ ముక్కలు గట్టిగా అయిపోతాయండి. సో ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇలాగా ముక్కలన్నీ కూడా వాటర్ లేకుండా అయిపోయిన తర్వాత పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకోవాలండి. ఈ రెసిపీకి అయితే బటర్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే బటర్ చికెన్ కాబట్టి మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా బటర్తోనే చేస్తాం కాబట్టి. ఈ బటర్ అయితే నేను ఇంటి దగ్గర చేసుకుంది కాబట్టి వైట్గా ఉంది. అదే మీరు కొనుక్కున్న బటర్ అయినా సరే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బటర్ వేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టొమాటోస్, ఒక 2 పెద్ద టొమాటోస్ని అయితే కట్ చేసి వేసుకున్నానండి, సరిపోతుంది. ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పుని విడిగా పేస్ట్ చేశాను కాబట్టి ఇందులో వేయట్లేదండి. ఈ టొమాటోస్ని, ఆనియన్స్ని బాగా మగ్గపెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బౌల్లో బటర్ని వేసుకొని ఇంకొంచెం 1.5 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని 2 రకాల పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇందాక చెప్పాను కదండి జీడిపప్పు పేస్ట్ అది పెట్టుకున్నానని. ఇప్పుడు ఫస్ట్ వేసి పేస్ట్లో అయితే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కలిపి పేస్ట్ చేసిందండి. 1.5 స్పూన్ వేసాను, టీ స్పూన్. ఇంకొక పేస్ట్ వచ్చేసి జీడిపప్పు, గసగసాలు పేస్ట్ అండి. ఈ రెండు కూడా గీలోని అదే ఆ బటర్లోని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. కలుపుతూనే వేయించుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. బటర్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. ఆ తర్వాత అందులోకి కారం, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి, కలుపుతూ అడుగంటకుండా. ఆనియన్ ముక్కలు అనేవి చాయిస్ బట్టండి, నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీకు అక్కర్లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చికెన్ మసాలా ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది కూడా మరీ ఘాటు ఎక్కువ వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. చికెన్ మసాలా వేసుకొని మరొకసారి కలిపి పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత టొమాటో, ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి, చిన్న మంట మీదండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీదే చేయాలి. పెద్ద మంట పెడితే కనుక మాడిపోతుంది కాబట్టి ఇదంతా కూడా చిన్న మంట మీదే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ టొమాటో పేస్ట్ని అయితే బబుల్స్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. ఈ బటర్ చికెన్ అనేది బటర్ నాన్లోకి కానీ, రోటీలోకి కానీ, బిర్యానీలోకి కానీ గ్రేవీ రెసిపీ కింద చాలా బాగుంటాయండి. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. రెస్టారెంట్లో కొంచెం స్మూత్గా ఉంటుంది, ఇంకా స్పైసెస్ లేకుండా. నేను ఏంటంటే మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి స్పైసెస్ అన్నీ వేసాను. మీరు కావాల్సితే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే బబుల్స్ వస్తుంది కదా, ఈ టైంలో పక్కన పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి బాగా కలియబెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే అండి పీసెస్కి ఈ గ్రేవీ టేస్ట్ అంతా కూడా పడుతుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ వేసుకొని అది బాగా ఉడకనివ్వాలి. ఎలా అంటే చేపల పులుసులో ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా ఈ కర్రీలో కూడా బటర్ అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే చిన్న మంట మీదండి, పెద్ద మంట చేయకూడదు.
అడుగంటేస్తుంది కర్రీ. చెప్పాను కదా, ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా కొంచెం హాఫ్ దగ్గర నుంచి కూడా చిన్నమంట మీద చేసుకోవాలి. ఓపిక పెట్టి చేసుకోవాలండి. ఏదో పొయ్యి మీద వేసేసామా వెళ్ళి కూర్చున్నామా అంటే కర్రీ బాగా రాదు. సో కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి వాటర్ వేసాను కదా, ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మీకు పడితే వేసుకోండి, లేదా అక్కర్లేదు. వేసుకొని మూత పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు కొంచెం బటర్ తేలింది కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ అండ్ టేస్టీ బటర్ చికెన్ ఈజ్ రెడీ ఫర్ ఈటింగ్. సో లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసారనుకోండి, టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై అండ్ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉంటే మీకోసం మరెన్నో సరికొత్త వంటకాలు అయితే చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికి ఈ బటర్ చికెన్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.